హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే పుట్ట రూపంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని అయితే మనం దర్శించుకోబోతున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూడండి. గుడి అయితే మొత్తంగా అయితే ఇలా కట్టడం అయితే జరిగింది. చూడండి ఎంత అందంగా అయితే. ఎన్నో మహిమలకు ఆలవాలని స్థిర నివాసంగా విరాజిల్లుతున్న వైకుంఠ నిలయం. ప్రశాంతమైన పల్లె వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ ఆకట్టుకుంటున్న శ్రీహరివాసం. రాజ మహాముని సంకల్పం చేత ఈ క్షేత్రం ఆవిర్భవించింది. పూర్వం ఈ ప్రదేశానికి వచ్చి భరద్వాజ మహర్షి తపమాచరించాడని, ఆయనకు స్వామివారు వల్మిక రూపంలో సాక్షాత్కరించాడని పురాణ కథనం. స్వామివారి ఆలయ ప్రాకారాన్ని నిర్మించారు, దర్శించుకుంటారు. సింధూర వర్ణధుడిని అర్చించి నీరాజనాలు అర్పించాకే భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి బయలుదేరుతారు. స్వామివారికి నివేదించేందుకు భక్తులు పొంగళ్ళు వండుకుంటారు. కోరిన కోరికలు తీరిన వారు కేశ ఖండనాశాలలో తలనీలాలు సమర్పించుకుంటారు. కొండపై కొలువున్న దేవదేవుడి ఆలయాన్ని చేరుకోవడానికి సోపాన మార్గం ఉంటుంది. నా స్వామివారి దర్శనానికి వస్తున్న వారికి ఇదే నా స్వాగతం అంటూ గరుడాళ్వార్ మెట్ల మార్గానికి పక్కగా దర్శనమిస్తారు. భక్తులకు ముందుగా శ్రీపాద పుష్కరిణి నివాసుడు తిరుమలగిరిపై తొలిసారి అడుగు పెట్టినప్పుడు ఆయన పాదముద్ర గంగమ్మ ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కొడని శ్రీపాద పుష్కరిణిగా ప్రసిద్ధిగాంచింది. స్వామివారికి ఈ జలంతోనే నిత్య అభిషేకాలు చేస్తూ ఉంటారు. దాసాంజనేయ, ప్రసన్నాంజనేయ స్వామివారి మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్ర ఆవిర్భావానికి కారకుడైన భరద్వాజ మహర్షి తిరుమలగిరి పరిసరాల్లో నవ ఆంజనేయ మూర్తులను ప్రతిష్ఠించాడని ప్రతీతి. అయితే ప్రస్తుతం ఈ పరిసరాల్లో 5 మారుతి విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. భక్తులకు స్వామివారి సువిశాల ఆలయ ప్రాంగణం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే అద్దాల మండపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో గరుడాళ్వార్తో పాటు నాగ ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. స్వామివారి ఆలయాన్ని ప్రతిరోజు సూర్యాస్తమయమైన వెంటనే మూసివేస్తారు. అందుకు కారణం సర్పరూప ఆదిశేషుడు ఇక్కడికి ప్రతిరోజు రాత్రి వేళలో వచ్చి ఆలయ సంచారం చేస్తూ ఉంటాడని ప్రతీతి. అందుకే రాత్రిపూట ఎవరు కొండపైకి వెళ్లరు. తిరుమలగిరి వాసుడిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా ఆరాధిస్తారు. అందుకే పాల్గొన మాసంలో తొలి పంటను స్వామివారికి తప్పనిసరిగా సమర్పిస్తారు. ఈ స్వామితో ఎలాంటి కష్టాలు చెప్పుకున్నా తప్పనిస్తారు. శనివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలిస్తూ ఉంటారు. శనివారం రోజున స్వామివారిని దర్శించి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూసినందుకు అందరికి చాలా ధన్యవాదాలు.